ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ హోరాహోరీగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీకి దూరమైంది. బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పీడీఎఫ్ అభ్యర్థులతో తెలపడాలని నిర్ణయించింది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న మాదిరిగానే పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆ 4 జిల్లాల నేతలకు పిలుపునిచ్చినట్టు సమాచారం. ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైన అధినేత జగన్ ప్రత్యేక ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నంలోనే ఉంది. తెలుగుదేశం పార్టీలో సైతం ఆలపాటి రాజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేతలు చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నాయకత్వంలో ఒక రకమైన కలవరం ఉంది. అయితే చంద్రబాబు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పార్టీ శ్రేణులకు అన్ని రకాల జాగ్రత్తలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం జనసేన నేతలను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. ఆయన పట్టభద్రుడు కాదు. అందుకే ఓటు వేసేందుకు ఛాన్స్ లేదు. అయితే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిద్దరూ మంగళగిరి నియోజకవర్గ తాడేపల్లి పరిధిలో ఓటు హక్కు పొందారు. తాడేపల్లిలోని గాదె రామయ్య, సీతారామమ్మ మండల పరిషత్ పాఠశాలల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. దీంతో ఆయన సైతం ఓటు వేసే అవకాశం లేదు.